సాధారణ ఎన్నికల్లో ఇప్పటికే మా పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. ప్రత్యేకించి మనం ఉత్తరాంధ్రకు సంబంధించి అన్ని సీట్లు ప్రకటించిన తర్వాత విశాఖపట్నం లోక్సభ నుంచి ఝాన్సీ లక్ష్మి గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు అలాగే 7 అసెంబ్లీలు కూడా అభ్యర్థులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో క్యాంపెయినింగ్ చూసుకొని ఝాన్సీ లక్ష్మి వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతారు. అందుకంటే ముందుగా ఇవాళ మా పార్టీ లోక్సభ స్థానాలు 25 స్థానాలు ఉంటాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే మాటను చెప్పి ప్రభుత్వం తాలూకా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి గత 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు భాగస్వామ్యం చేయడమే కాకుండా ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పెద్దపీట వేయడం అనేది చెప్పిన మాట నిలబెట్టుకుంటాను, మాట ఇస్తే మనం తిప్పని చెప్పిన ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో చూస్తే తెలుగుదేశం పార్టీ మేము బీసీల కోసమే పుట్టింది పార్టీ అనుకున్న పార్టీ మాటలకే తప్ప చేతల్లో ఏమీ లేదనేది తేటతెల్లమవుతుంది. ఈ ఎన్నికల్లో ఇచ్చిన అభ్యర్థుల్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. సోషల్ ఇండియా, సామాజిక న్యాయం ఏ రోజైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక భద్రతని కార్యక్రమాలు చేస్తూ ప్రారంభించామో అప్పటి నుంచే రోజు రోజుకి వాళ్ళ మీద ప్రత్యేకంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం. ఉదాహరణకి ఇవాళ 25 స్థానాలు పార్లమెంట్కు ఉంటే సుమారు 68-70% బలహీన వర్గాలకి ఇచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి ఇచ్చాయి. అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనీసం 50 స్థానాలు కూడా ఇవ్వలే. ఓసీలకి ఇచ్చాయి 70 స్థానాలు, 45 స్థానాలు, 60% రివర్స్ అక్కడికి. ఏదైనా చూసుకున్నా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ చూసుకున్నా సరే అన్ని స్థానాలు కూడా ఉన్న 4 స్థానాలని ఒక ఎస్సీ స్థానం తీస్తే మిగతా 4 స్థానాలని అందరినీ బలహీన వర్గాలకి ఇస్తారు. వాళ్ళైతే 2 ఇచ్చారు, 2 వచ్చి ఓసీస్కి ఇవ్వడం, ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యాన్ని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని, మీ ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని తెలియచెప్దామని కూడా ఇవాళ ఈ పత్రికా సమావేశంలో ఒక భాగం. ఎందుకంటే మాటలు చెప్తే మాటలే కాదు, మేము వచ్చి తెలుగుదేశం పార్టీ పుట్టింది మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం వస్తేనే వారి తాలూకు కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన అవసరాలని వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకుని, నాయకత్వాలతో మాట్లాడుకుని వారి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి కార్యక్రమాలు చేయడం ఉంటుంది. ఎంతసేపు ఒకరిని ఒత్తాస పలుకొని, ఒకరిని బతిమాలుకుని, ఒకరికి మోచేతి కింద నీళ్ళు తాక్కుంటూ చేయవలసిన అవసరం అంటూ ఉండదు అని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేట్టు అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు. అది వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు కాదు,
వారితో పాటు జతకట్టిన పార్టీలు కూడా తీసుకుంటే, ఆ కూటమి తీసుకుంటే 3 పార్టీలు తాలూకా ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఏ రకంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారో ఆలోచన చేసుకోమని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ఇస్తే 2 సీట్లు 1 కూడా బీసీ లేదు. అలాగే 6 సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే ఒకటి వచ్చి కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ ఎస్సీ తీసేస్తే, ఒక ఎస్సీ తీసేస్తే మిగతా 4 సీట్లు ఎవరికి ఇచ్చారు చూస్తే ఎంత విడ్డూరం అంటే, ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల, ప్రజలతో ఆలోచన పట్ల ఎంత చిన్న చూపు అంటే, ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానంతో మీరు వచ్చి ఆటలాడుతున్న ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తూ, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఏదో మురుకుంటారు అనుకుంటే ప్రమాదం. తప్పు, ఇది క్షమించిన నేరం. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నేను కాదన్నా. ఎవరైనా పోటీ చేయొచ్చు, కాదన్నా. ఓటు హక్కుంటే చాలు. పార్లమెంట్కి దేశంలో ఎక్కడున్న ఓటు ఉన్నాయి, ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, నేను కాదన్నా. ఒక స్పాన్సర్ సపోర్టర్ నామినేషన్ చేస్తే ఒక వాడిని సపోర్ట్ చేసిన వ్యక్తి ఉంటే చాలు. కానీ వాళ్ళు ఏదో నేషనల్ లీడర్ అయ్యి, లేదో ఈ స్వాతంత్ర్యంలో ఉన్న కుటుంబం అయి, ఏదో ఆ ప్రాంతాల్లో వచ్చి ఏదో ఉద్యమాలు నిర్వర్తించిన వ్యక్తులైతే పర్వాలే. ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది వ్యవహారం? చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా స్వామ్యులు, చాలా శాంతికాముకులు, లా బైండింగ్ ఉన్నవాళ్ళు, చట్టాన్ని గౌరవించేవాళ్ళు, ఆప్యాయత అనురాగాలతో ఉన్నవాళ్ళు, కుటుంబాలతో సంబంధాలు అనుబంధాలు ఉన్నవాళ్ళు. ఇలాంటి వాతావరణాన్ని పొల్యూట్ చేయడానికి ఇలాంటి లాబీయిస్టులు తీసుకొచ్చి పెడితే ఏం సమాధానం అని చెప్తాను. దాన్ని పూర్తిగా వాళ్ళు వాళ్ళ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఇష్టమైనప్పటికీ కూడా మా తల పటిష్టమని చెప్తున్నాం. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇంతేకాదు, ఇవాళ ఉదయం చూసాం, నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థని, వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే, ఫైన్. మరి వాళ్ళు కడుతున్న, వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా, టీవీలో, డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఎస్, ఇచ్చివచ్చు, కరెక్ట్ కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? మనం 4 రోజులు అవుద్దా, 10 రోజులు అవుద్దా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే మరి ఇంటింటికి వెళ్ళి తిరిగి తేవడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకు ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. అవునా కదా? ఆ వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసము 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు ఏ రకంగా సమాధానం చెప్తారు? ధర్మం ఇది. రాజకీయాలకు హద్దు పద్దు ఉండాలి కదా.
లే. ఏది పెడుతుంది? మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఎస్సి ప్రకటించాం. దాని మీద పిటిషన్లు, డిఎస్సి జరపడానికి వీల్లేదు. దాని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పైన ఎలక్షన్ కమిషన్ తప్పట్లే. వాళ్ళు ఎవరి కింద వాళ్ళు దృష్టికి వస్తే దాన్ని ఆచరిస్తారు. డిఎస్సి ఎప్పటి నుంచి విద్యార్థులు కోరుతున్నారు? ఎవరు? అన్ఎంప్లాయిడ్ యూత్. అప్పటి నుంచి అన్ని చేసి 6,100 పోస్టుల్ని మేము ప్రకటించాం. దాన్ని కోర్టులో వచ్చి దానికి సమయం ఇవ్వాలని చెప్పింది. టెట్ ఎగ్జామ్కి, డిఎస్సి పరీక్షకి ఫైన్ అని చెప్పాం. దాన్ని డేట్ని మాడిఫై చేసాం. ఎన్నికలకి దానికి సంబంధం ఉంటే అనుకోవడానికి లేదు. ఇవాళ ఎన్నికలు ప్రకటించిన తర్వాత మేము డిఎస్సి ప్రకటిస్తే అనుకోవడానికి కాదు కదా. దానివల్ల ప్రభుత్వానికి లబ్ధి వస్తాయి. మరి పైపెచ్చు ఇది అంటారు. చూశాను ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన తర్వాత అది పెట్టుకోమన్నారు. ఓకే, ఫైన్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిర్ణయాన్ని ఆమోదించాలి కాబట్టి తప్పకుండా బాధ్యత గల ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా చేస్తాము. ఆ డేట్లు కూడా త్వరలోనే, ఎప్పుడు ఎన్నికల అయిపోయింది ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తాం. ఆ డేట్లు కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పెట్టుకోవాలని కూడా అది ప్రకటిస్తాం. ఓట్లు లెక్కింపు అయిన తర్వాత, సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తాం. ఈ లోపే ఆ డేట్లు కూడా ప్రకటిస్తాం. అది కూడా రేపు ఎలక్షన్ కమిషన్ రాస్తాము. వాళ్ళు పర్మిషన్ తీసుకొని డేట్లు ప్రకటిస్తాం. అంటే నేను అంటుంది ఏంటి, ఏ ఆలోచనతో ఉన్నది ప్రతిపక్ష పార్టీలు, కూటమి ఏ ఆలోచన ఉన్నాయనేది దానికి ఉదాహరణలు చెప్తున్నాను మీకు. ఏ అంశాన్ని తీసుకున్నా ఏదో ఒక అడ్డు పెట్టుకున్నా. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికొచ్చినా అది ప్రజలకు పనికొచ్చేది, ఆ వ్యక్తులకు పనికొచ్చేది, ఆ వర్గాలకు పనికొచ్చేది అంటే వెంటనే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఎలా రిజాల్వ్ చేసి ఏ రకంగా చేయాలనేది ప్రయత్నాలు 5 సంవత్సరాల బట్టి ప్రయత్నాలు చేస్తాం. ఇండివిజువల్స్ ఎవరో ఒక వ్యక్తికో లేదా ఒక చిన్న వర్గానికో మన మిగతా వర్గాలు నష్టపోతున్న ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాం. అందుకే అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తున్నారు. 5 సంవత్సరాలు మంచి జరిగితేనే నాకు ఓటు ఇవ్వండి. మీరు ఆనందంగా ఉండి మీరు హ్యాపీగా ఉంటేనే మీ కుటుంబంలో నాకు ఓటు ఇవ్వండి అని. డెమోక్రసీలో ఎవరైనా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల భారత చరిత్రలో అడిగారు ఎవరైనా ఈయనలాగా? చంద్రబాబు నాయుడు అడగమానండి, ఆ మాట చెప్పానండి. చెప్పాడా? ఏదో ఉద్ధరించేస్తాడు. ఏడు ఉద్ధరిస్తారు? 5 సంవత్సరాలు వచ్చి ఇది అప్పుడే పుట్టిన పసికందు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను సీనియర్ని, నాకు ఇవ్వండి, నేను దీన్ని తీర్చిదిద్దాను. ఏం తీర్చిదిద్దావు? నీ కులానికి, నీ వర్గానికి, నీకు దాని నుంచి ఆదాయం పెంచుకోవడానికి అమరావతి అనే బూత్ని పెట్టి ఒక గ్రాఫిక్స్ పెట్టి 5 సంవత్సరాలు గడిపిస్తావు. ఏం చేస్తావు చెప్పండి? ఎవరికైనా లాభం వచ్చిందా? దోపిడీ చేసావు. పేదవాడి తాలూకు, అక్కడ ఉన్న బలహీన వర్గాల తాలూకి, పేదల తాలూకు భూముల్ని ముందే కొనేసి వాళ్ళ దగ్గర అక్కడ పెట్టి దానికి వచ్చి వాల్యూ యాడ్ చేసుకోవడానికి, అప్రిసియేషన్ తెచ్చుకోవడానికి నువ్వు చేసిన దుర్మార్గమైన ఆలోచనతో చేస్తావు. అంతకంటే ఏం చేస్తావు? దానివల్ల నష్టపోయింది, రాష్ట్రం నష్టపోయింది. అవునా కాదా? ఇది వాస్తవాలు కదా. ఇవి ఏమి ఎక్కడ కూడా నేను అవాస్తవం చెప్పట్లే కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన
సమసమాజం స్థాపించాలని ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన ఉందో ఆ ఆలోచనతో బడుగు బలైన వర్గాలనే కాకుండా ప్రాంతాల్లో కూడా సమతుల్యం ఉండాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేశారు. కరెక్ట్ కాదా? అందులో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆయన ప్రకటించాడు. ఆ కార్యక్రమం చేశాడు. దాని మీద కోర్టుకు వెళ్ళారు. అమరావతి నేను ప్రకటించినప్పుడు ఎక్కడైనా సరే ఏ ఒక్కరైనా వైఎస్ఆర్ పార్టీ కోర్టుకు వెళ్ళిందని చెప్పండి. నువ్వు ఎంత దోపిడీ చేస్తున్నప్పుడు రాజకీయ పోరాటం చేశాం, ఇది తప్పని చెప్పాం, ఇది దోపిడీ అని చెప్పాం. చెప్పండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పెడితే ఏం చేస్తూ మళ్ళీ తగునమ్మా అంటూ ఇక్కడ వచ్చి బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు దోపిడీ చేయడానికి ఇక్కడ మళ్ళీ ప్రయత్నాలు. ఒక్క విషయాన్ని అడుగుతున్నాను చెప్పండి, మీరు తమ ద్వారా మీరు కూడా ఆ ప్రశ్న వేయాలి. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ టు మిమ్మల్ని ఆ మాట అన్నాను. ప్రజాస్వామ్యంలో పత్రికలు మీకు పూర్తి చేస్తారు. మీరు వచ్చిన క్వశ్చన్ అడుగుతారు, మీరు ఇష్టమైతే ఆన్సర్లు చెప్తారు, మానేస్తారు. కానీ ఈ మాట అన్నాను ఎందుకంటే ఇవాళ మన విశాఖపట్నానికి సంబంధించి ఒక సమస్య ఉంది, పెద్ద సమస్య ఉంది. అందులో ప్రధానంగా ఒక సమస్య స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందే కదా. మనం ప్రొటెస్ట్ మనం తెలియజేశాం కదా, ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి సమక్షంలో తెలియజేశాం కదా, మా పార్టీ స్టాండ్ చెప్పాం కదా, మా పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ మద్దతు ఇస్తూనే వాళ్ళకి ఏ విధంగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చాం కదా. అవాళ కాదు వైసీపీ పార్టీ అంతా చేసిందని చెప్పని వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తి పోశారు. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారని చెప్పని. ఇప్పుడు ఎవరితో మోడీ గారితో ఎవరు కలిశాడు? జగన్మోహన్ రెడ్డి కలిసారా? వైసీపీ పార్టీ కలిసిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసింది కదా. నిన్న ఎప్పుడో చూశాను, సెలబ్రిటీ పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ నేను ఒకటే మాట చెప్తాను 10 మాటలు చెప్పాను. ఆ రోజు ఏం చెప్పావు? పాసిపోయిన లడ్డూలు అని చెప్పావు, అవునా కదా? ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు? ఎందుకు దత్తకట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ 3 పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి? కూటమి ఏం చెప్తాయి చెప్పనండి. నేను డిమాండ్ చేస్తాను, వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. దీన్ని నిర్వహించుకుంటున్నామని. లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. ప్రజలకు నేను కోరుతున్నాను. వాళ్ళు తిరగడానికి ఎలా చేశామంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి. తర్వాత అసలు వాళ్ళ గురించి రావడానికి వీల్లేదు వీళ్ళు ఆ పార్టీలు. దాని మీద సమాధానం చెప్తే గాని ఏంటి అర్థం అవట్లే. అంటే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారు. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అయితే మేము 32-33 సంవత్సరాలు పెట్టున్నాం. అది పార్టీ ఇండస్ట్రీ మాది వచ్చి దానికన్నా తక్కువ ఇండస్ట్రీ మాది. ఇది 15 సంవత్సరం మంత్రిని ఈ రాష్ట్రంలో. మా క్యాబినెట్ సీనియర్ మోస్ట్ అన్ని అంశాలు చూశాను, అన్ని ఇబ్బందులు చూశాను. రాష్ట్రం జరుగుతున్నప్పుడు దీన్ని పోరాటంలో ఉన్నాను. పాపం కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. ఓకే, ఏది రాష్ట్రం దాన్ని మద్దతు ఇచ్చింది ఎవరు? మద్దతు ఇవ్వకపోతే విభజన ఎలా జరుగుతుంది?
ఆ రోజు ఎర్రంనాయుడు కమిటీతో ఎర్రంనాయుడు గారి కమిటీతో నుంచి కమిటీ చేసినప్పుడు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఎర్రంనాయుడు కమిటీ రిపోర్టు? విభజన చేయడానికి వీళ్ళు ఇచ్చిందా? విభజన చేయడానికి చేసిన మన అవసరాలు తీర్చుకోవాలని ఇచ్చిందా? కమిటీ రిపోర్ట్ చెప్పనండి. తెలుగుదేశం పార్టీ మన ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఎక్కడున్నారో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆవిడ ఏంటి స్పీచ్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ స్పీచ్ ఆవిడ ఏమి ఇచ్చారు లోక్సభలో? దాంతోపాటు కాకినాడలో వాళ్ళ డిక్లరేషన్ ఏమి ఇచ్చారు రాష్ట్ర విభజన గురించి? ఇవాళ మళ్ళీ ఆ పార్టీలు వచ్చి జత కట్టుకొని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాయి ఇక్కడ కూటమి అనుకొని. ఏమి ఎంతవరకు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మీకు ఆలోచన చేస్తున్నారు? అధికారం ఇచ్చినప్పుడు వచ్చి అధికారం దుర్వినియోగం చేసి కాలయాపన చేసి సొంతానికి స్వార్థానికి దాన్ని వాడుకొని రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమాన్ని అందులో ఉన్న రైతులు కానీ మడుగులు కానీ బలహీన వర్గాలు కానీ రైతు కూలీని కానీ విద్యార్థులు కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఇవాళ తగ్గుదమ్మా అంటూ నాకు మళ్ళీ ఓటిస్తే ఏం చేస్తాం? మళ్ళీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీ పేరుని నీ బ్రాండ్ ఒక్కడంటే ఒకటి చెప్పానండి. చంద్రబాబు నాయుడు నా మార్క్ అని ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కానీ లేదు ఆ రోజు తండ్రి గారు రాజశేఖర్ గారు కానీ బ్రాండ్ అంటే 1 కాదు 2 కాదు 3 కాదు మన చేతుల్లో 10,000 చాలు చెప్పుకెళ్తే. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు మేజర్గా రైతుకి ఇచ్చిన ఉచిత విద్యుత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ 1 కాదు ఇలా చెప్పుకెళ్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు 1 కాదు 2 కాదు 3 కాదు దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పానండి. మళ్ళీ ఎన్టీ రామారావు చెప్పగలడు. పేదవాడి కోసం 2 రూపాయల కిలో బియ్యం పెట్టి కార్యక్రమం ఎన్టీ రామారావు ఉంది స్వర్గీయ మహానుభావుడికి. నేను కాదన్నా. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆయన్ని మనం అనుకోవాలి. కానీ ఈయనేంటి 14 సంవత్సరాలు దేనికోసం? అన్ని ఆయన చేయనివన్నీ ఆయన చేశానని చెప్పేస్తాడు. ఏమనంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి నేనే శంకుస్థాపన చేశానంటాడు. ఎప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి ఓ రాయి వేసి భూమి ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా అయిన టెండర్లు వచ్చి వాళ్ళ మంత్రి ఉండి క్యాన్సిల్ చేస్తూ విశాఖపట్నంలో ఏం చేస్తే చెప్పనండి. నేను చెప్తాను. విశాఖపట్నంకి ఎస్సీజెట్ ఇచ్చిన ఫార్మసీ ఇచ్చిన ఐటీ హబ్ తెచ్చిన పెద్ద మా ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిన బ్రాండ్ ఎక్సలెంట్ సంస్థలు తీసుకొచ్చిరా. ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఆ రోజు రాజశేఖర రాయమూర్తి చెప్తుంది దాన్ని కొనసాగిస్తూ ఇంకా అభివృద్ధి చేస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? తగుదమ్మా అంటే ఇవాళ వచ్చి మళ్ళీ నాకు ఓటు ఇవ్వండి, నేను ఉత్తరిస్తాను, మిమ్మల్ని బెదిరిస్తాను. ఇవి మాటలు ఏంటిది? ఇవన్నీ కూటమిలో ఎందుకు చేరాడో తెలుసా? ఆయనకి రక్షణ కోసం వాళ్ళ కొడుకు రక్షణ కోసం ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటుకి తిరస్కరణకి అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని ప్రజల ఆగ్రహానికి గురై ఏమవుతానేటని ఆయనకైనా కొడుక్కి ఆ జడ్ప్లస్ కేటగిరీ కోసం ఆ చేరే తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం నీ కోసం నా కోసం పేదవాడి కోసం వృద్ధుల కోసం రైతు కూలీ కోసం చేరలే.
ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేరలేదు. వాళ్ళ కుటుంబంకి సంబంధాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. ఆ మ్యూజిక్ గురించి కాదా చెప్పండి. అదే కదా సార్. మరి నేను 15 సంవత్సరాల మంత్రిని కదా, గత 5 సంవత్సరాలు నేను మంత్రిని కాదు. నాకు కనీసం ఒక గన్మ్యాన్ ఇచ్చారా? నాకెందుకు గన్మ్యాన్? నాకు అవసరం కూడా లేదు. ఎందుకు? నేను తప్పు చేస్తే మరి నేను ఇంపార్టెంట్ మనిషిని కాదా? నాకంటే డేట్ కూడా వచ్చిన ఇంపార్టెంట్ అని